హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి డెటల్ ప్లస్ అనేది ఒక కొత్త వెహికల్ అయితే రాబోతుంది. సో ఈ వెహికల్ ఏంటంటే మనకి వరల్డ్లోనే అత్యంత చీపెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఎలక్ట్రికల్ వెహికల్ అని తక్కువగా తీసేయొద్దు. ఇది ఎవరైతే అండ్ మనకి ఎక్సెల్ హెవీగా యూజ్ చేస్తుంటారంటే మనకి ఎవరైతే పచారీ కొట్టే వాళ్ళు ఉంటారో అంటే ఫ్యాన్సీ షాప్ వాళ్ళు కానివ్వండి, కూరగాయల మార్కెట్ వాళ్ళు కానివ్వండి, సో ఎవరైతే అంగడి మెయింటైన్ చేస్తూ ఉంటారో సో అంగళ్ళ వాళ్ళకి ఏదైతే సామాన్లు తీసుకురావడానికి ఉంటుందో అలాంటి వాళ్ళకి చాలా మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది వచ్చేసి మనకి డెటల్ ప్లస్ అనమాట. సో ఇందులో వచ్చేసి స్పెసిఫికేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీరు షాక్ అయిపోతారు. ప్రైస్ అనేది మనకి 30,000 లోపే ఉంటుంది. సో 30,000 కూడా కాదు, 30,000 లోపే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 28 నుంచి 30,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం లీకేజ్ ప్రకారం మనకి 28 నుంచి 30,000 మధ్యలోనే అయితే ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ మినిమం స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మినిమం ఎకనామికల్ స్పీడ్ అనేది 25 అనమాట. సో మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 35 లోపే ఉంటుంది. సో ఎక్సెల్ అయితే అంతకంటే ఎక్కువగా ఎవరు పోరు. సో దీని మోటార్ పవర్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 350 వాట్స్ మోటార్ పవర్ కెపాసిటీతో వస్తుంది. 20 ఆంపియర్స్ బ్యాటరీతో ఇది మనకి రావడం జరిగింది. ఇది మనకి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వెయిట్ కనుక చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ 7 kgs వరకు బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి డిటాచబుల్ బ్యాటరీ అనమాట. అండ్ మనకి వెహికల్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే మనం బ్యాటరీ తీసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 2 బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ కూడా దీనికైతే వారంటీ అయితే ఇస్తుంది. అండ్ మనకి వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ లోడింగ్ కెపాసిటీ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 150 kgs వరకు లోడింగ్ కెపాసిటీ వెయిట్ అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది మైలేజ్ గురించి. చాలామంది మైలేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే వన్స్ మనం ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్స్ వరకు మనకి మైలేజ్ అయితే ఇస్తుంది. సో షాప్ వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. ప్రజెంట్ ప్రైజెస్ అయితే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. సో ఇదైతే కళ్ళు మూసుకొని కొనివచ్చు అనమాట. సో 30,000లో మనకి షాప్ కోసం ఏదైనా వెహికల్ కావాలనుకుంటే 60 కిలోమీటర్స్ అనేది మనకి చాలా ఎనఫ్ అనమాట. బట్ మనకి ఇక్కడ మేజర్గా ఒక ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అనేది టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా కాకుండా ఛార్జింగ్ టైం కానీ వీటి తగ్గించగలిగితే సో చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 నుంచి 6 అవర్స్ వరకు మనకి ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. దీన్ని క్విక్ ఛార్జింగ్ వచ్చేసి మనకి క్విక్ ఛార్జ్లో ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ కనుక తీసుకురాగలిగితే ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్. సో దీని లోడింగ్ కెపాసిటీ కానివ్వండి, ఫ్రంట్ స్పేస్ కానివ్వండి చూడొచ్చు. నేను ఇక్కడ ఫోటో అనేది ఇస్తాను, ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది వెహికల్ అనేది. సో ప్రైస్ అయితే మనకి అట్రాక్టివ్ ప్రైస్ అనమాట. 30,000 బిలో ప్రైస్ అంటే మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మనకి మోటార్ పవర్ కూడా బాగుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 35 లోపు ఉన్నా సరే మనకి ఇది సరిపోతుంది, ఎనఫ్ 35 లోపు. సో లోడింగ్ కెపాసిటీ 150 kgs. 150 kgs అంటే మామూలు విషయం అయితే కాదు. సో 150 kgs అంత వెయిట్ అయితే తీసుకురారు. ఇన్ కేస్ తీసుకురాగలిగినా సరే అది చాలా లోడింగ్ కెపాసిటీ అని చెప్పవచ్చు. ఆ వెహికల్కి మనం కంట్రోల్ చేయగలిగితే ఆ వెహికల్కి 150 kgs కంపెనీ వాడు ఇచ్చారంటే మనం ఈజీగా 180 kgs కూడా వేసుకోవచ్చు అనమాట. సో 30,000లో అయితే కళ్ళు మూసుకొని అయితే దీన్ని తీసుకోవచ్చు. సో చూడండి, మేబీ ఇది త్వరలోనే మనకైతే మార్కెట్లోకి అయితే అందుబాటులోకి వస్తుంది. సో వస్తే ఖచ్చితంగా మనకి తెలిసిన ఎలక్ట్రికల్ షోరూమ్ దగ్గరికి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడైతే మీకు డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో ఇది ఈ బైక్ గురించి. సో చాలా అంటే చాలా బాగుంది ఈ స్కూటర్ అనేది. మీకు కనుక ఇది అవైలబుల్గానే ఉంటే మ్యాక్సిమమ్ మీకు ఒక షాప్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 30,000 అంటే మనకి ఆల్మోస్ట్ మనము ఒక 6 months గట్టిగా యూజ్ చేస్తే ఆ 30,000 మనకైతే వచ్చేస్తుంది. అలాగే వెహికల్ కూడా మనకి మిగిలిపోతుంది అనమాట. సో పెట్రోల్ ఎట్లా లేదు కాబట్టి సో చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. 60 కిలోమీటర్స్ కూడా మనకి మంచి మైలేజ్ అని చెప్పవచ్చు. సో ఇది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడి నుంచి అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. సో ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.